గ్రేప్ జ్యూస్ చేస్తున్నానండి. మనకు ఒక గ్లాసు గ్రేప్ జ్యూస్ కావాలంటే ఇందులో 4-5 ఆడలు తీసుకుంటే సరిపోతుందండి. ఎక్కువ ఏం అవసరం లేదు. గిన్నెలో కొంచెం వాటర్ వేసుకోవాలి. ఇది మనం ఒక ఆడ కూడా తినలేమండి, అంత పుల్లగా ఉంటాయి కాబట్టి మనం కొంచెం జ్యూస్లా చేసుకుంటే ఒక గ్లాసు తాగేయచ్చు. చాలా హెల్త్కి మంచిది. ఇవి 2-3 సార్లు కడగాలండి శుభ్రంగా. ఇవి సరిపోతాయండి ఒక గ్లాస్కి. ట్యాప్ వాటర్తో బాగా కడగాలి. బాగా కడిగిన గ్రేపులండి ఫస్ట్ మనం ట్యాప్ వాటర్తో కడిగి తర్వాత మంచినీళ్ళతో కడగాలి, తాగే నీళ్ళతో. మిక్సీ జార్ ఒకటి తీసుకోవాలండి. మిక్సీలో వేసుకోవాలి మొత్తం. మిక్సీ వేసుకోవాలి. జ్యూస్ రెడీ అయిపోయిందండి. ఇది చాలా చిక్కగా ఉంటుందండి, మిక్సీలో వేస్తాం కాబట్టి. మనం అలాగుంటే తాగలేము. గ్లాసు వాటర్ వేసుకోవాలి. పలుచగా కావాలంటే ఇంకో గ్లాసు వాటర్ కూడా పోసుకోవచ్చు. ఒక గిన్నె తీసుకోవాలండి, ఒక జాలి పెట్టుకోవాలి, కొద్దిగా ఉడకబెట్టేయాలి. మనం తాగడానికి ప్లెయిన్గా ఉండి చాలా బాగుంటుంది ఇలా చేస్తే. ఈ పిప్పులో కూడా జ్యూస్ బాగుంటుందండి. పిండి వేయాలి, పడేయొద్దు. ఇది మొక్కలకు వేసేయండి కావాలంటే, లేదు అంటే వేస్ట్ డబ్బాలు వేసేయచ్చు. మనకు కావాల్సిన జ్యూస్. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇది చాలా హెల్తీ జ్యూస్ అండి.